సాక్షి వచ్చేటప్పటికి డేటా సెంటర్ క్రెడిట్ చౌర్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. చంద్రబాబు పాలనా సామర్థ్యంలో వీక్, క్రెడిట్ చోరీలో పీక్. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం. విశాఖలో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు 2020 నవంబర్లోనే అదానితో ఒప్పందం. డేటా రావాలంటే సింగపూర్ నుంచి 3900 కిలోమీటర్ల పొడవు సముద్ర గర్భంలో కేబుల్ వేయాలి. అందుకోసం 2021 మార్చి 9 సింగపూర్ ప్రభుత్వాన్ని మా ప్రభుత్వం లేఖ రాసింది. విశాఖలో అదాని డేటా సెంటర్ 190 ఎకరాలు కేటాయించి 2023 మే 3న శంకుస్థాపన చేశాం. దాని కొనసాగింపులో భాగంగానే ఇప్పుడు 300 నుంచి 1000 మెగావాట్లకు డేటా సెంటర్ విస్తరణ. ఇందులో వైఎస్ఆర్సీ ప్రభుత్వం, సింగపూర్ కేంద్ర ప్రభుత్వం, అదాని కృషి ఎంతో ఉంది. అదాని పేరెత్తితే వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందని చంద్రబాబు సంకుచిత బుద్ధి. విశాఖలో అదాని సంస్థ డేటా సెంటర్ నిర్మిస్తుందని 3 చోట్ల భూమి అప్పగించాలంటూ అక్టోబర్ 4న రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ గూగుల్ ప్రతినిధి అలెగ్జాండర్ లేక 87,000 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ నిర్మించేది అదానియే. హార్డ్వేర్ ఇతర టెక్నాలజీని గూగుల్ సమకూరుస్తుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి 87,000 కోట్ల అదాని సంస్థ పెట్టుబడి పెడుతుంది. గూగుల్ని తీసుకొచ్చేందుకు ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు అదాని సంస్థ దీన్ని చేపట్టింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్. కట్టిన తర్వాత గూగుల్ దాన్ని క్లయింట్గా వాడుకుంటుంది. నేను ముందుగానే చెప్పినట్టు సబ్సీ కేబుల్ రావాలి, డేటా సెంటర్ కట్టాలి, అప్పుడు గూగుల్ వస్తుంది. ఈ డేటా సెంటర్కి అవసరమైన హార్డ్వేర్ ఇతర టెక్నాలజీని గూగుల్ సమకూరుస్తుంది. ఇలాంటి డేటా సెంటర్ మన దేశానికి చెందిన అదాని లాంటి గొప్ప కంపెనీ కడుపుతుందని గొప్పగా గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి క్రెడిట్ చోరీ చేస్తూ చంద్రబాబు సంకుచిత బుద్ధిని ప్రదర్శించారు. 87,000 కోట్ల పెట్టుబడి ఎవరు పెడతారండి? గూగుల్ని తెస్తున్నారని అదానికి థ్యాంక్ యూ చెప్పాల్సిన చంద్రబాబు కనీసం క్రెడిట్ ఇచ్చారా అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే వ్యవస్థీకృత